హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కిష్కిందాపురి బేసిక్గా చెప్పాలంటే ఇది పెద్ద హైప్లో అయితే రాలా. ట్రైలర్ చూసినప్పుడు ఓకే, ఇది కొంచెం నార్మల్ మీడియం బడ్జెట్ మూవీ వస్తుంది, చూద్దాం ఎలా ఉందో అనేలాగే ఉంది. ఫోకస్ అంతా కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం మిరాయి పైన ఎక్కువ ఫోకస్ ఉంది. సరే, ఈ సినిమా వచ్చింది, వెళ్ళా చూసా. ఇప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు డైరెక్టర్ పేపర్లో స్టోరీ రాసుకునేటప్పుడు ఒక వర్షన్ రాస్తాడనమాట. ఏదో తేడా కొట్టింది, నచ్చలే, తీసేసి చించేసి డస్ట్బిన్లో ఎక్కేసాడు, మళ్ళీ ఇంకో వర్షన్ రాశాడు. ఇది నచ్చలే, తీసేసి మళ్ళీ ఇంకో వర్షన్ రాశాడు. అలాగే ఉంది సినిమా చూసేటప్పుడు కూడా. సినిమా అంతా చూసినప్పుడు ఒక స్టోరీ కనిపిస్తుంది అనమాట. ఓ బాగా తీశాడు స్టోరీ, కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్, ఏదో పెట్టి తీశాడు అనుకుంటాం. లేదు, ఇప్పుడు మీరు అనుకునేదంతా పోయింది, తూచు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్టోరీ చెప్తాడు, మళ్ళీ దాంతో ఇంకో వర్షన్ చెప్తాడు అనమాట. సరే ఓకే, ఇది ట్విస్టా అనుకుని మనం చూస్తాం. ఇప్పుడు ఇది చూసిందంతా మళ్ళీ తూచు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తా ఉంటాడు. హబ్బా సాయిరామ్. సరే, ఫైనల్గా ఒక స్టోరీ చెప్పాడు. ఓకే, బాగుంది అయ్యా సినిమా, బాగుంది అనుకుని లేసి అలా టైటిల్స్ పడినప్పుడు అలా వెళ్తుంటాను అనమాట. మళ్ళీ డైరెక్టర్ పిలుస్తాడు, రా అని. ఏంటి అని వచ్చి మళ్ళీ కూర్చొని చూసాం. ఇట్లా చూసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూసినంత సినిమా కాదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో వర్షన్ చూపిస్తాడు. విల్ డూ వన్ థింగ్. సో అలా 3-4 వర్షన్స్తో డైరెక్టర్ అయితే కొంచెం బాగా ఇంప్రెస్ చేశాడు అనిపించింది భయ్య. నేను కొంచెం ఒక విధంగా చెప్పాలంటే స్టన్ అయిపోయా. సినిమాలో మనల్ని భయపెట్టే క్యారెక్టర్ ఒక 3-4 ఆర్టిస్టులు చేసినా కూడా అనుపమ ఇచ్చిన ఎఫెక్ట్ మాత్రం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు భయ్య. స్టన్ అయిపోయా. ఒక ట్రైన్ సీన్ ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది, కొంచెం బాగా ఎంజాయ్ చేశా. అనుపమ గారిది వాటర్లో కూర్చోబెడతారు భయ్య. మమ్మీ సినిమాలో దెయ్యాలకి చైన్ వేసి కడతారు సార్ ఒక ఆమెకి, అలా వాటర్లో కూర్చోబెడితే భలే అనిపించింది. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అనమాట. ఆ లుక్, అది ఎస్థెటిక్ కనిపిస్తుంది, ఆ బ్యూటీ అనమాట. అది బాగుంది. అండ్ చెప్పాలంటే కొన్ని సీన్లో అనుపమ గాల్లో కూర్చుంటా ఉంటుంది అనమాట. బా, ఏం సీన్లు అవి, భలే ఉంటుంది భయ్య. సినిమా చూసేటప్పుడు కొంచెం బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంచెం నైస్. వెళ్ళి చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సినిమాని ఏం చెప్తాను అనేది. బాగుంది భయ్య సినిమా. క్లైమాక్స్ బాగా నచ్చింది. లాస్ట్ ఇప్పుడు దాకా చూసింది ఇదేనా అనుకుంటే, ఇది కాదురా బాబు ఇంకోటి ఉంది అనేలాగా లాస్ట్లో మళ్ళీ చూపించడం. అండ్ మన బెల్లం బాబు పర్ఫార్మెన్స్ భయ్య స్టన్నింగ్ ఉంటుంది సినిమాలో. ఒక విధంగా చెప్పాలంటే మంచి పర్ఫార్మర్. జయజానకి నాయకులు చూడడం నాకు చాలా బాగా అనిపించింది. మంచి మాడ్యులేషన్, కానీ ఈ మధ్య భైరవంలో కూడా వాయిస్ మాడ్యులేషన్ మార్చి మాట్లాడడము. ఈవెన్ రాక్షసుడు ఒక సినిమా వచ్చింది, ఎక్సలెంట్ కూడా ఉంది పర్ఫార్మెన్స్. అసలు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ అనుకోండి, అలా ఉంటుంది మూవీ. అలాంటి పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఈ సినిమాలో కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించింది, చాలా బాగా తీశారు. మూవీకి మెయిన్ అసెట్స్ భయ్య పర్ఫార్మెన్సెస్, డైరెక్షను, స్క్రీన్ ప్లే, బీజిఎం అన్నీ స్టాండ్అవుట్ అవుతాయి భయ్య. ఎక్సలెంట్ కుదిరాయి. బీజిఎం అయితే అదిరిపోయింది. కొన్ని సీన్స్లో చాలా బాగా ఫ్రెష్గా అనిపించింది, చాలా బాగుంది. అది భయపెట్టేలాగే ఉంటుంది. అంటే నాకు భయం అయిపోయినా కూడా నాకు థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. కానీ థియేటర్లో చాలామంది బాగా అరిచారు, చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను కూడా కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది మూవీ చూసినప్పుడు. బాగుంది, కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అంతా బాగుంది. మధ్యలో కామెడీ టచెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంతా బాగుంది సినిమాలో. కానీ ఒక్కటి మాత్రం నాకు ఫ్లా అనిపించింది. స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది, అనుపమాది ఇతంది ఒక డ్యూయట్ లాగా. ఆ సాంగ్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంది భయ్య, టు బీ ఫ్రాంక్. అంటే సాంగ్ వర్స్ట్ ఉందంత మాత్రం సినిమా నేను తక్కువ చేసి మాట్లాడలేదు. సినిమా మొత్తం ఎక్సలెంట్గా ఉంది. ఆ సాంగ్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. అంటే పిక్చరేషన్ అంతా బాగుంది, కానీ ఆడియో నాకు ఎందుకు నచ్చలా. ఏంటి ఈ సాంగ్ ఏమో బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో అదిరిపోయింది. ఆ సాంగ్ ఒకటి కట్ చేసింటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. అండ్ ముఖ్యంగా సీజీ డిపార్ట్మెంట్ భయ్య, బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టకపోయినా కూడా సీజీ సూపర్ న్యాచురల్గా అనిపించకపోయినా కూడా అక్కడ ఆర్టిఫిషియల్గా ఒక మంకీ సీన్ కూడా ఉంటుంది. ఆ మంకీ ఒరిజినల్ మంకీ కాదు, మనకు క్లియర్గా అర్థమవుతుంది సీజీ అని. కానీ సీజీ కూడా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది, కన్విన్సింగ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది అని చెప్పాలి భయ్. ఎస్పెషల్లీ ఒక షార్ట్ మాత్రం ఉంటుంది భయ్. ఎలా అంటే హారర్ ఇంకా ఎంటర్ అవుతాం మూవీలో కన్నప్పుడు ఒక కెమెరా యాంగిల్తో చాలా ఫాస్ట్గా ముందరికి వెళ్తుంది అనమాట కెమెరా. ఆ షార్ట్ మాత్రం నాకు భలే ఫీలింగ్ వచ్చింది అనమాట. కిష్కిందాపురి మూవీ కాన్సెప్ట్ కొంచెం సింప్లిఫైడ్గా చెప్పాలంటే హీరో హీరోయిన్ ఎలా ఒక మంచి రొమాంటిక్ లైఫ్లో ఉంటారు అనమాట. ఎలా అంటే ఆ రొమాన్స్ చూసిన తర్వాత మనకెక్కడ సింగమ్మ వచ్చి నవ్వుతున్నావా, సిగ్గులేదురా నీకు, మన ఎక్కడ అరుస్తాడేమో అని మనం భయపడేంత రొమాంటిక్ లైఫ్లో ఉంటారనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భయం అనేది జనాలకు ఉండకూడదు అనే కాన్సెప్ట్తో కొంతమంది జనాల్ని ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ లాగా తీసుకెళ్ళి ఒక హాంటెడ్ హౌసెస్కి వెళ్ళి అక్కడ దయ్యాలని భూతాలని వీళ్ళు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్లతో చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ క్రమంలోనే వీళ్ళు కిష్కిందాపురి ఒక బిల్డింగ్కి, అరుంధతి బిల్డింగ్ లా ఉంటుంది అనమాట. ఏదైతే ముందర పూజలు గీజలు చేసి కట్టేసింటారు చూసారా, దాన్ని ఓపెన్ చేసుకుని వెళ్తారు. ఒక ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చి ఒక ఎవరు ఆత్మ అనేది నేను చెప్పను, మీరు సినిమా థియేటర్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఆ ఆత్మ వస్తుంది. ఆత్మ ఎందుకు ఆత్మగా మారింది, ఎందుకు చచ్చిపోయింది ఆ బిల్డింగ్లో, ఒక 12 days ఏం జరిగింది ఆ బిల్డింగ్లో, ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, అవి ఎవరెవరిని ప్రొసెస్ చేస్తుంది అనేది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. సో దాంతో ఒక అవిటివాడు ఉంటాడు అనమాట. అవిటివాడు సీన్లు కొంచెం అతని స్పెషలీ ఏబుల్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతని సీన్లు కొంచెం ఎక్కువ అనిపిస్తాయి.
ఒకనొక టైంలో అతనికి ఒక సాంగ్ కూడా బ్యాక్ డ్రాప్ చాలా ఎక్కువ పెట్టారు. సాంగ్ వచ్చిన కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకు ఇంత సాగు తీస్తున్నారు, ఓకే అర్థమైంది కదా అని ఎలాగ ఉంటుంది. అక్కడ ఒక సాంగ్ కూడా పడుతుందన్నమాట. ఆ సాంగ్ చూసేటప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ ట్యూన్ కూడా నా చిట్టి ప్రేమ నువ్వు ఎప్పుడు పుట్టావో ఆ ట్యూన్ ఎందుకు నాకు కొంచెం గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఏంటి సింగర్ సేమా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ సేమా ఎక్కడో ఏదో సేమ్ కొట్టిందేమో నాకు అనిపించింది. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో మెజారిటీ ఆఫ్ ద హారర్ సినిమాలో లాగా దయ్యాన్ని చూపించుకున్నానే చీకట్లో పెట్టి దాచిపెట్టేసి ఒక డార్క్లోనే ఎఫెక్ట్స్తోనే చూపించకుండా ఈ సినిమాలో మనకు కొంచెం సాటిస్ఫై అయ్యేలాగా దయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తారనమాట. దయ్యం క్లియర్గా చూపించడం, వీళ్ళు దయ్యంతో ఇంటరాక్ట్ చేయడం కొంచెం ఓపెన్గా క్లియర్గా ఉంటుంది. కొంచెం అప్గ్రేడ్ అయ్యారు మన వాళ్ళు, పర్లేదు అనిపించింది. సినిమాలో ఒకనొక టైంలో డైరెక్టర్ ఏంటి స్టోరీని రాయాలా, నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను, నా ప్రపంచం ఎలా ఉంటుందో మీరు చూడండి అని చెప్పి ఒక కొత్త వరల్డ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తారు. అక్కడ బాగానే ఉంది. అక్కడ బెల్లంకొండ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, సాయి శ్రీనివాస్ గారిది బాగుంది భయ సినిమా. ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గలేదు, ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే వచ్చాయి. మధ్యలో ఎక్కడో కొద్దిగా ల్యాగ్ అనిపించింది, బట్ దట్ ఈస్ ఫైన్. థియేటర్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, హ్యాపీగా చూసి రండి. హారర్ కొంచెం బాగా ఎంజాయ్ చేయండి. అంటే మీరు భయపడతారు లేదని మీ పర్సనల్ సెన్సిబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ పర్సనల్గా నేను భయపడకపోయినా కూడా కొంచెం థ్రిల్లింగ్గానే అనిపించింది ఎక్స్పీరియన్స్. కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది, కొంచెం బాగుంది. ఇట్ వాస్ నైస్ టు వాచ్ అని మీకు అర్థమైంది అనుకుంటా. సో వెళ్ళి చూడండి. కొంచెం ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ట్విస్ట్ టర్న్, ఇప్పుడు దాకా చూసింది వేరేనా ఇప్పుడు చూసేది వేరేదేమో అనే కొంచెం ఫీలింగ్ కొంచెం క్రియేట్ అయితే డైరెక్టర్ చేశాడు. దాంతో సక్సీడ్ అయ్యాడు అని అనుకోవాలి. ఐ థింక్ బెల్లం గారు డిజర్వ్స్ దిస్ హిట్ అనమాట. వెళ్ళండి మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. యూట్యూబ్ మనలాంటి కొత్త ఛానల్స్కి హైప్ చేయడానికి కింద హైప్ అనే ఆప్షన్ అయితే ఇస్తారనమాట. కొంచెం హైప్ చేసే ఛానల్ కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. లైక్ కొట్టి వీడియోని కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగైతే హెల్ప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బాయ్.